దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల ఆరాధన కార్యక్రమానికి దేవుడు మనందరినీ సిద్ధపరిచినందులకై దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ దినం మొదటి ప్రార్థన, పాటలు, వాక్యము యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంట, వాక్యం కొరకై ప్రార్థన, అన్ని విషయాలు దేవుడు జరిగించాడు. ఇప్పుడు మనం ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా మనం అర్థం చేసుకుంటూ దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోదాం. మనకు అర్థమయ్యేంత వరకు దేవునికి మహిమ రాదు మన ద్వారా. వింటున్నారా? మనకు అర్థమయ్యేంత వరకు దేవునికి మహిమ రాదు. మనకు అర్థం కావాలి, అప్పుడే దేవుని నామానికి మహిమ వస్తుంది. కుంటివాడు బాగుపడ్డానని లేచి నడిచాడు, అప్పుడు దేవుని మహిమపరిచారు, దేవునికి మహిమ వచ్చింది. కుంటివాడు అక్కడే ఉన్నాడు అనుకోండి, దేవునికి మహిమ లేదు. కుంటివాడు లేచి నడవడం, కుంటివాడు బాగుపడ్డాడని తనకు తెలిసింది వెంటనే గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తూ దేవునితో, దేవుని ఇంటిలో, దేవుని ప్రజలతో దేవుని మహిమపరుస్తూ ముందుకు సాగిపోయాడు. అది అతనికి అర్థమైంది బాగా అయ్యాలని. ఈరోజు వాక్యం అర్థమైతే నీ ద్వారా దేవునికి మహిమ వస్తుంది. వాక్యం అర్థమయ్యేంత వరకు నీ ద్వారా దేవునికి మహిమ రాదు. అర్థం కావాలా, అయితేనే దేవునికి మహిమ వస్తుంది. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ మొదటి భాగంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 3వ వచనం చదువుకున్నాం. మీరు అందరూ విన్నారు, పలికారు. 3వ వచనంలో ఏముందంటే, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప గాన ప్రతిగానములు చేయుచుండెను. ఎవరు? దేవుని దూత. వింటున్నారా? అర్థమవుతున్నాయా? మాటలు, దేవుని మాటల మీద మనసు పెట్టండి. ఏం రాయబడింది? వారు సర్వలోకములో ఉన్న సర్వ మానవాళి పట్ల దేవుని ఏర్పాటు ఏందో తెలియపరుస్తూ ఉన్నారు. వారందరూ దేవుని దూతలు, ఒకరు కాదు, ఇద్దరు కాదు కదా, లెక్క పెట్ట వీలు పడదు. కోట్ల కొలదని ఉంది, కోట్ల కొలది దేవదూతలు. ఆయన్ను ఏమని పాడుతున్నారు, పొగుడుతున్నారంటే, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నారంట. ఇది ఉదయం సాయంత్రం జరుగు పని దేవుని ఎదుట. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రభునందు ప్రియమైన వారులారా, వారు పాడారు, వారు గాన ప్రతిగానములు చేశారు. ఏమని? పరిశుద్ధుడు అని. అట్టి పరిశుద్ధులకు దేవుని సన్నిధికి నువ్వు వచ్చున్నావు. అది నువ్వు ఎరగాల, మనం ఎరగాల. దేవదూతలు ఎవరిని గూర్చి సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది అని ఎవరిని గూర్చి పాడారో, ఎవరిని గూర్చి స్తుతించారో, ఆ దేవుని యొక్క సన్నిధి నీవు ఈరోజు వచ్చున్నావు. ఆ దేవుని గురించి వారు ఏం పాడారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. వింటున్నారా? ఏంటంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఎన్ని మాటలు పలకబడింది ఇక్కడ? ఎన్ని మాటలు రాయబడింది? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని. తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ ముగ్గురు
త్రియేక దేవుడు. త్రిత్వంలో ఏకత్వం, ఏకంలో త్రిత్వం. ముగ్గురికి సమానంగా సరిపోయేటువంటి భాగం, ఒక ప్రత్యేకత, ఘనత ఇక్కడ కనిపిస్తూ ఉంది. వారు ఇద్దరు 2 మాటలు చెప్పొచ్చుగా, చెప్పడానికి వీలు ఉండదు. లేక 4 చెప్పొచ్చుగా, వారే నీకు పరిశుద్ధుడు 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 అనుకుంటా పోవచ్చు కదా. కాదు. ఏ ఒక్కరు కూడా హద్దులు దాటడానికి ఉండదు. ఏదైతే నిర్ణయమో అదే బైబిల్ చెప్తుంది. పోస్కోల్గా హద్దులు లేకుండా ఉండదు. ఏదైతే ఉన్నది, ఏదైతే ఉండాలా అది మాత్రమే బైబిల్ చెప్తుంది కనుక మిగతా విషయాలు ఏది చెప్పదు. ఊహ గానాలను బట్టి ఉండదు. అది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకవేళ మనుషులు గానాలతో ఉంటారు, ఊహలతో ఉంటారు. దేవుని దూతలు ఆ రీతిగా ఉండడానికి వీలు లేదు. వారు ఎల్లప్పుడూ కూడా 24 పెద్దల పరిపాలనలో, సృష్టికర్త అయినటువంటి దేవుని ఆధీనంలో చాలా జాగ్రత్తగా వారి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంటారు. ఎవరు కూడా ఏమాత్రము సొంత ఇష్టాన్ని కలిగి ఉండటానికి వీలు లేదు. భూమి మీద ఉన్న మానవాళికి చెప్పాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని. వారు ఎలా ఆధారం చేసుకుంటారు? ఆయన ఎదుటిన్న వారు ఆధారం చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వినండి. పరిశుద్ధుడైన దేవుని సన్నిధి వచ్చిన మనము ఎలా ఉన్నాం? పరిశుద్ధుడైన దేవుని సన్నిధి వచ్చిన మనము, పరిశుద్ధుడైన దేవుణ్ణి స్తుతించే మనము, పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే మనము, పరిశుద్ధుడైన దేవుణ్ణి కీర్తించి ఘనపరిచే మనం ఎలా ఉన్నాం? ఈ ఉదయకాల సమయంలో ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇది మనం ఎరగాలి. ప్రతి ఒక్కరు గుర్తించాలి. బైబిల్ చెప్తుంది, దేవుని దూతలు గాన ప్రతిగానం చేస్తున్నారు. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉన్నది అని, ఆయన పరిశుద్ధుడు అని. ఆ పరిశుద్ధుని చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన ఎలా ఆరాధిస్తారు, ఎలా స్తుతిస్తారు? ఆయన పరిశుద్ధుడు కనుక, వింటున్నారా? ఆయన పరిశుద్ధంగానే ఆరాధించాలి, పరిశుద్ధంగానే స్తుతించాలి. పరిశుద్ధత సజీవమును కలిగి ఉంటుంది, సజీవాన్ని చూపిస్తుంది. అపవిత్రత మృతత్వమును చూపిస్తారు. పరిశుద్ధత సజీవాన్ని చూపిస్తుంది. అపవిత్రత మృత్యువును అంటే మృతత్వాన్ని చూపిస్తుంది. అందుకు బైబిల్ ఏం చెప్తుందంటే, ఈ యెషయా గ్రంథంలో మనం ఒక మాట చదువుకుంటాం. 38వ అధ్యాయం 19వ వచనం. సజీవులు సజీవులే కదా. ఈరోజు మనం సజీవులమేనా? స్తుతించడానికి అర్హులమేనా? పరిశుద్ధుడైన దేవుణ్ణి సజీవులు మాత్రమే స్తుతిస్తారు. దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆరాధిస్తున్నారు. దేవుని దూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానం చేస్తున్నారు. దేవుని దూతలు పరిశుద్ధులకు దేవునితో వారు ఏమంటున్నారంటే, సర్వలోకము నీ మహిమతో నింపబడి ఉన్నది. పరిశుద్ధుడని వారు గాన ప్రతిగానం చేస్తున్నారు. ఈరోజు నీవు నేను కూడా ఆయన సన్నిధిలోకి వచ్చాం. పరిశుద్ధులకు దేవుని సన్నిధికి వచ్చాం. పరిశుద్ధులకు దేవుని సన్నిధికి వచ్చాం. ఆరాధించడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం. ఎవరు స్తుతిస్తారు? ఇక్కడ రాయబడింది, సజీవులు స్తుతిస్తారు.
18లో రాయబడింది, పాతాళమున నీకు స్తుతి కలగదు. పాతాళం అనగా మృత్యువుకు అపవిత్రతకు సాదృశ్యం. మృత్యువుకు సాదృశ్యము అపవిత్రత. పవిత్రత సజీవులకు సాదృశ్యంగా ఉంది. అందుకే ఇక్కడ నేను అన్నాడు యెషయా 38లో, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు, ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతిస్తున్నాను. చేరినటువంటి ఇక్కడ ఉన్న వారందరూ నీ మనస్సాక్షితో నువ్వు చెప్పుకో, నీ మనస్సాక్షి ప్రకారంగా ఈ దినమున నేను సజీవుడును అని చెప్పగలిగే ధైర్యము ఉన్నదా? స్తుతించే మనకు ఒక హెచ్చరిక, ఒక సూచన. ఈ మాటను మనం జాగ్రత్తగా గుర్తించాలి. ఏమంటున్నాడు? ఈ దినమున నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నాను. సజీవులు అంటే పరిశుద్ధులు, గుర్తుపెట్టుకో. పరిశుద్ధుడకు దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన నీవు నేను. ఆయన పరిశుద్ధుడు. మరి సజీవులు పరిశుద్ధులైనప్పుడు బ్రతుకుతున్న పేరుతో సజీవులు కాకూడదు. బ్రతుకుతున్న పేరుతో సజీవులు కాదు. పాపములో మృతులై జీవంతో లేపబడిన వారు మాత్రమే సజీవులు. అట్టి వారిని బైబిల్ చెప్తుంది, వారు క్రీస్తునందు క్రొత్తవారు, పాతవి గతించాయి, సమస్తము క్రొత్తవాయనని 2 కొరింథీ 5:17 మనం చూస్తాం. ప్రభునందు ప్రియమైన వారలారా, యెషయా 38:19 మాట ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. ఆయన సన్నిధిలో చేరున్నాం. ఎలా ఉన్నాం? సజీవులముగా ఉన్నామా లేక మృతులుగా ఉన్నారా? ఏంటి విషయం? బలహీనులు కాకండి. బలవంతులకు దేవునితో సహవాసం చేయవారు బలహీనులైనారంటే మీకు దేవునితో సహవాసం లేదు. పరిశుద్ధులకు దేవుని సన్నిధి, పరిశుద్ధులకు దేవుని వద్దకు వచ్చి ఆయన్ను ఆరాధించడానికి వచ్చిన వారు ఎవరైనా సరే వారు మృతులుగా ఉంటే స్తుతించలేరు. మృతులంటే అపవిత్రులు, అపవిత్రతను చూపిస్తుంది మృతులు. ఈ దినమున నేను నిన్ను స్తుతిస్తున్నాను, సజీవుడనే నిన్ను స్తుతిస్తున్నాను. సజీవుడు పరిశుద్ధతకు సాదృశ్యం, పవిత్రతకు సాదృశ్యం. ఇప్పుడు ఒక మాట తీయండి. 1 పేతురు 1వ అధ్యాయం. పరిశుద్ధుడైన పౌలు పేతురు ద్వారా, పరిశుద్ధుడైన పేతురు ఈ మాటను దేవుడు తెలియపరిచాడు. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక అంటే పేతురు గారు పరిశుద్ధుడు, ప్రభువును కలిగిన వారందరూ పరిశుద్ధులు. అంటే పేతురు ద్వారా ఈ మాట రాయబడింది. ఈ మాట రాయబడింది పేతురు ద్వారా. ఎవరు మాట్లాడారు? పరిశుద్ధాత్మ దేవుడే పేతురు ద్వారా మాట్లాడిచ్చాడు, రాయించాడు. ఈ మాట డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, మీరు పరిశుద్ధులు కమ్మని చెప్పడం లే. ఇక్కడ అలా చెప్పుకుంటే పేతురు చెప్పుకుంటాడు. ఆయన పరిశుద్ధులు కనుక మీరు పరిశుద్ధులుగా ఉండండి, మనందరం పరిశుద్ధులుగా ఉండమని పేతురు చెప్తాడు. ఇక్కడ ఏం రాయబడింది? నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉంది. వ్రాత ఇంకా శాసన మార్గం. ఉన్నామా? చాలా మంది భక్తులు 3 గంటలు చేరుకుంటారు, తర్వాత ఉండలేదు. అంటే మనకు 3 గంటలు ఉంటుంది ఇక్కడ, మిగతా కొన్ని స్థలాలకు గంట ఉంటుంది, కొన్ని స్థలాలు అరగంట ఉంటుంది. అవి వాళ్ళ స్థలాల విషయం కాదు.
బైబిల్ చెప్తుంది. మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన విషయం, 3 గంటల సేపు పరిశుద్ధులుగా ఉంటే కుదరదు. ఆయన నిత్యము పరిశుద్ధుడు కదా, రంగులు మార్చేవాడు కాదు కదా ఆయన. అర్థమైందా? ఆయన మొదటివాడు, కడపటివాడు, ఉన్నవాడు అన్నవాడు ఆయన. నాకేం రంగులు మార్చాల్సిన పని లేదు. పరిశుద్ధుడు అంతే. ఆయన పరిశుద్ధుడు. ఏమంటున్నాడు ఇక్కడ? నేను పరిశుద్ధుడై ఉన్న లాగున మీరును ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆయన సన్నిధి కలిగి ఉండి ఆరాధించడానికి, దేవుని నమ్ముకున్నానని చెప్పేవారికి, నేను దేవుని కొరకు జీవిస్తున్నానని చెప్పేవారికి తెలియపరిచిన మాట ఇది. సంఘానికి చెప్పిన మాట ఇది. సంఘం అనగా 4 దోవలు కాదు, కుటుంబాలు 4 దోవలు ఉంటాయి, ఊరికి 4 దోవలు ఉంటాయి. సంఘము 4 దోవలు కాదు, సంఘం ఒకే దోవ. అది ప్రభు అయినా యేసుక్రీస్తు. ఒకే దోవ. ఉందా? ఉన్నామా? ఆలోచించండి. రాయబడి మాట ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధులైన లాగా మీరును సమస్త ప్రవర్తనలో అది. ఈ విషయాన్ని ఎరగండి, ఈ విషయాన్ని జాగ్రత్తగా ఎరగండి. వింటున్నారా? మాటల దగ్గరకు వస్తున్నాయా? ఏమంటున్నాడు? మీరు విధేయులకు పిల్లలై. విధేయులు, అవిధేయులు 2 రకాలు ఉంటారు కదా. అవిధేయులు స్వబుద్ధిపరమైన వాడు, తనకు తానేం తెలియదు, ఎవరైనా ఒకవేళ చెప్తే దానికి అంగీకరించాడు. ఎవరు? అవిధేయుడు. విధేయుడు అలా కాదు. విధేయుడు చాలా విషయాల పరంగా లోబడతాడు, ప్రేమిస్తాడు, అనుసరిస్తాడు, అంగీకరిస్తాడు, తీసుకుంటాడు, ఆ ప్రకారం జీవిస్తాడు కాబట్టి విధేయుడు అవుతాడు. అవిధేయుడు అలా కాదు. అవిధేయుడు అలా కాదు. అయితే బైబిల్ ఏం చదువుతుంది? మీరు అవిధేయులు కాకుండా విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్నాయి చూడండి, వాటిని ఎవరైతే అనుసరిస్తారో వారు విధేయులు కాదు, వారు అవిధేయులే. ఏంటి పూర్వపు అజ్ఞాన దశలో మనకు ఆశలు? మీరు తర్వాత చదువుకోండి. 18 చెప్తుంది వాటికి. 18 వచ్చిన తర్వాత చదువుకోండి. ఇప్పుడు ఈ లైన్లో మీకు ఈ మాటలకు సమయం చాలు. అర్థమవుతుందా? మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. ఇప్పుడు సజీవులుగా దేవుని స్తుతించడానికి రెడీగా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ సమయం వరకు, గతంలో అంటే ఒక 9 గంటలకు ముందు, ఈరోజు 9 గంటలకు ముందు ఏ ఆలోచనలు కలిగి ఉన్నారో వారు ఆలోచనలు విడిచిపెట్టిన వారుగా అయితేనే ఈ భాగంలో మీకు బాధ్యత ఉంటుంది, ఈ భాగంలో మీకు పాలు పంపులు ఉంటుంది, ఈ భాగానికి మీరు అర్హులు అవుతారు. అర్థమైందా? అంతేగాని నేను ఎట్టున్నాను, ఇవాళ కూడా అట్నే ఉన్నాను, ఇప్పుడు కూడా అట్నే ఉన్నాను, ఇంకా కూడా అట్నే ఉంటాను, మీ జీవితంలో ఎవరి జీవితంలో అనుకుంటే వారు దేవుని సన్నిధికి ఎట్టి రూపంలో కూడా అర్హులు కాదు. వారు దేవుని స్తుతించడానికి వీలే లేదు. మనం చదువుకున్నాం కదా 18 వచనంలో, 38-18లో స్తుతించడానికి వీలు ఉండదు. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు కనుక. ఆయన పరిశుద్ధుడు కనుక మృతులు ఆయన్ని స్తుతించడానికి వీలే. ఎందుకంటే మన పితరుడు దావీదు మహారాజు ఏమన్నాడో తెలిసిన? తీయండి, కీర్తనల గ్రంథంలో మాట వెళ్దాం. కీర్తనల గ్రంథం మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. వింటున్నారా? మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా. వింటున్నారా? ఇంకో క్వశ్చన్కి వెళ్తున్నాం చూడండి. 6:5 మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకమే. ఎవరు మరణమైన వారంటే ఎవరు? ఎఫెసీ 2:1 ఉంటుంది, పాపముల చేత అపరాధముల చేత మీరు చనిపోయారు.
దేవుని మహిమ సర్వలోకములో నిండి ఉన్నది అని చెప్పబడ్డప్పటికీ కూడా నీ జీవితంలో పాపముల అపరాధములో చనిపోయినావు కాబట్టి నీకు ఈ విషయంలో ఏమాత్రం పడదు. అర్థమైందా? ఏమాత్రము జ్ఞాపకమే ఉండదు. ఏం రాశాడు ఇక్కడ? మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకమే. మరి నువ్వు జ్ఞాపకం కలిగి ఉన్నటువంటి వారు, జ్ఞాపకం కలిగి ఉన్న మనం, జ్ఞాపకం కలిగి ఉన్న మనలో ఉన్న ప్రతి ఒక్కరు సజీవులైతే స్తుతించే విషయంలో మనము ఏ రీతిలో ఉన్నాం? అజ్ఞాన దశలో నుండి స్తుతిస్తున్నామా? ఎట్టన్నా అయిపోతే ఎట్టన్నా, ఈ పోతే ఎట్టన్నా, వాళ్ళు పోతే ఎట్టన్నా, ఇల్లు పోతే ఎట్టన్నా, రేపు నీతోటి ఎవరు రారమ్మా? ఈరోజు నువ్వు కలిగి ఉన్నది ఏది నీ అంట రాదు. నువ్వు జీవిస్తున్న జీవితము, నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు చూడండి, ఆయనే మనకు మిగిలినవాడు. మనకు ముందుండేది ఆయనే మనకు మిగుదల, మన కాపుదల, మన ఆస్తి, మన స్వమస్తం, మన జీవితం అంతా ఆయనే. ఎవ్వరు లేదు ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మనలో ప్రతి ఒక్కరం కూడా ఇక్కడ అర్థమైందా? అక్కడ మనం చూసాం, మందు నిన్ను స్తుతించదు, పాతాళమున నీకు స్తుతి కలుగును. మరణమైన వారికి నిన్ను గురించిన జ్ఞాపకమే. ఈరోజు మనం కొద్దిమంది జ్ఞాపకం కలిగి ఉన్నాం, మంచిది, సంతోషం. ఆ జ్ఞాపకంలో అజ్ఞాన దశ ఉండకూడదు. ఆ జ్ఞాపకంలో అజ్ఞానిగా బ్రతకూడదు. అది అజ్ఞానంలోనే కాకని చెప్తాడు పౌలు ఎఫెసీ సంఘానికి. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాం, మీకు మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆచరణను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న లాగున మీరును సమస్త ప్రవర్తనలో ఏమైండాలంట? ఏమైండాలా? పరిశుద్ధులై ఉండాలి. సమస్త ప్రవర్తనలో. ఇంకా అర్థం చేసుకోండి, కొంచెంలో కాదు, సమస్త ప్రవర్తన పరిశుద్ధులై ఉండండి. ఈ పరిశుద్ధతను గురించి ఒక మాట 1 తెస్సలోని 4:4 మనం చూస్తాం. జాగ్రత్తగా వినండి. 1 తెస్సలోని 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె పరిశుద్ధత యందు ఘనత ఘటమును ఎట్లు కాపాడుకొని ఉండవలెను, అది ఎరిగి ఉండుట దేవుని చిత్తం. అర్థమవుతుందా? అది ఎరగాలి. వింటున్నారా? అది ఎరగాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా ఈ మాటలు వినండి. జాగ్రత్త వింటున్నారు కదా? పరిశుద్ధుడై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండండి. ఆయన పరిశుద్ధుడని రాయబడి ఉన్నది. మనల్ని పరిశుద్ధులై ఉండండి అని రాయబడి ఉంది. మనకు కూడా తెలియపరచబడి ఉంది. తెలియదంటానికి లేదు, తెలియపరచబడి ఉంది. పరిశుద్ధులై ఉండండి రాయబడి ఉంది. సర్వలోకము ఆయన మహిమతో నింపబడిందని రాయబడి ఉంది. సజీవులు దేవుని స్తుతిస్తారన్నప్పుడు ఆయన సన్నిధికి వచ్చిన మనం సజీవులమేనా? సజీవులు అంటే పరిశుద్ధులు. ఆయన పరిశుద్ధుడు కదా. ఆయన దగ్గర కొన్ని విషయాలు మనం ఎబ్రీ 7:26 చూస్తాం. ఆ పరిశుద్ధులకు దేవునికి ఉన్నటువంటి లక్షణాలు కోరికపాట్లు కాదు, పరిశుద్ధులకు దేవుని యొక్క లక్షణాలను మనం చూస్తాం. 1 పవిత్రుడు, 2 నిర్దోషి, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును. 5 ఎన్ని?
4, 5 ఎన్ని ఉన్నాయి? ఆయన గుణాలు ఎన్ని ఉన్నాయి? ఎవరికి అర్థం కావట్లేదు. 5 గుణాలు ఉన్నాయా? ఈ 5లో ఎన్ని ఉన్నాయి మన దగ్గర ఆరాధించడానికి వచ్చిన వారు? ఈ 5 గుణాల్లో 5 లక్షణాల్లో ఎవరి దగ్గర ఒక్కటి పొందుకున్నా వారు ఆరాధించడానికి యోగ్యులు, సరిపోరాళ్ళు. ఎన్ని ఉన్నాయి ప్రభు దగ్గర? ప్రభు యొక్క లక్షణాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని కనపడుతున్నాయి ఆయన దగ్గర? ఆయన గుణాలు ఈ 5లో కనపడుతున్నాయి చూడండి. వీటిల్లో ఎన్ని కలిగి ఉన్నాం మనము? మీరు ఎప్పుడైనా కొన్ని కలిగి ఉండాలని నేను ఏ రోజు అన్ను, కొన్ని ఎన్ని కలిగి ఉండాలి? తిరుపమ దానమా, కొన్ని కలిగి ఉండండి అట్ట కాదు. ఈ 5లో ఎన్ని కలిగి ఉన్నావు? కలిగి లేమా? ఆరంభించండి ఈరోజు నుంచి. అందుకు చెప్పాడు కదా మొదటి పేతురులో, ఆయన పరిశుద్ధులైనలాగున మీరును సమస్త ప్రాంతంలో పరిశుద్ధులై ఉండండి అని రాయబడింది. విన్నారు కదా? కాబట్టి జాగ్రత్తగా ఈ విషయాలను గుర్తించి చక్కగా ముందుకు సాగిపోవాలని ప్రభు పేర మనవి చేస్తున్నాను. ఈ విషయాలు జాగ్రత్తగా గుర్తించండి. మనం చదువుకున్న భాగము